కానీ ఒకరోజు నేను నిఖిల్ అన్న మస్తు గొడవ చేసి ఎట్లా పడుకున్నాం అండ్ వెరీ అప్సెట్ విత్ అన్న. నేను తినకుండా పడుకున్నా. సో స్లీపింగ్ అండ్ అన్న జస్ట్ ఇట్లా నా హెడ్ ఇట్లా రబ్ చేసి హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ఇప్పుడు చూసింది జస్ట్ టీజర్ మాత్రమే, అంటే ఫుల్ సినిమా అంటే ఫుల్ వీడియో అనేది మనకు ముందు ఉంటుంది. సో ముచ్చట ఏంటిదంటే, మనకు నైనికా గారికి ఒక్కళ్ళైతే క్వశ్చన్ అనేది జరిగింది. నిఖిల్ గారితో మీరు ఒక మెమొరీ షేర్ చేయండి, మీరు బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు జరిగిన మెమొరీ మాతో షేర్ చేయండి, అది గుర్తుండిపోయేలా షేర్ చేయండి అంటే నైనికా గారు చాలా ఎమోషనల్గా అయితే షేర్ చేసిరు. సో అది మీరు నైనికా గారి మాటల్లో నైనికా వీడియోనే చూస్తే అర్థమవుతుంది. బట్ దానికంటే ముందు నాకు ఒక డౌట్ అనేది వచ్చింది. ఏంటిది అంటే, సో నైనికా గారు లాస్ట్లో ఒక క్లిప్ చెప్తారు. సో ఆ క్లిప్ మీకు వేస్తా, ఇప్పుడు వినండి. అండ్ ఐ వాజ్ లైక్ వావ్. సో విన్నారు కదా, ఇందులో నాకు అనిపించింది ఏంటి అంటే, అబ్బా మా వదినమ్మ ఎవరో చాలా అదృష్టం అని నాకు అనిపించింది అట్లా. ఎందుకంటే సిస్టర్ లాగా ఫీల్ అయిన వారినే ఇంత కేర్ చేస్తుండంటే వచ్చేవారిని ఎంత కేర్ చేస్తాడో అనే ఒక చిన్న దాంతో అన్న ఇంక ఏదో అనుకోకండి, ఇంకా ఫుల్ వీడియో చూడండి. మై ఫేవరెట్ మెమరీ యాక్చువల్లీ ఇది టెలికాస్ట్ అయిందా లేదా నాకు తెలీదు, కానీ ఒకరోజు నేను నిఖిల్ అన్న మస్తు గొడవ చేసి ఎట్లా పడుకున్నాం. అంటే నేను పడుకున్నా, తినకుండా పడుకున్నా. అండ్ ఐ వాంటెడ్ టు టాక్ టు నిఖిల్ అన్న దట్ డే, కానీ ఆయనకి ఎవరెవరితో మాట్లాడాలి, సంథింగ్ హీ వాజ్ సాల్వింగ్ సమ్, ఐ థింక్ సమ్ నామినేషన్ డే ఓన్లీ. ఐ వాజ్ వెరీ అప్సెట్ విత్ అన్న. నేను తినకుండా పడుకున్నా. సో అన్న యాక్చువల్లీ హీ కేమ్ టు ద రూమ్ అండ్ ఐ వాజ్ యాక్టింగ్ దట్ ఐమ్ స్లీపింగ్ బికాస్ ఐ డెంట్ వాంట్ టు టాక్ టు హిమ్. సో ఐమ్ స్లీపింగ్ అండ్ అన్న జస్ట్ ఇట్లా నా హెడ్ ఇట్లా రబ్ చేసి ఈజ్ ఆస్కింగ్ విష్ణు డిడ్ షీ ఈట్, తినిందా లేదా. సో విష్ణు చెప్పింది దట్ నో తినలేదు, షీ వాజ్ వెరీ అప్సెట్, తినకుండా పడుకుంది అండ్ చాలా బాధగా ఉంది అని ఇట్లా చెప్తే అన్నయ్య ఇట్లా చెప్పి వెళ్ళిపోయారు. బట్ ఆఫ్టర్ దాట్ అన్నయ్య ఎవ్రీ 10 minutesకి వచ్చి ఇట్లా హెడ్ మీద ఇట్లా మళ్ళీ రబ్ చేసి మేకింగ్ ష్యూర్ నా బ్లాంకెట్ అంతా బాగుంది. అండ్ హీ మేడ్ ష్యూర్ దట్ ఐఎమ్ హ్యావింగ్ అ గుడ్ స్లీప్. నెక్స్ట్ డే పొద్దున లేకగానే ఈజ్ లైక్ గో అండ్ ఈట్ సంథింగ్ యూ హ్యావ్ నాట్ ఈటన్. అండ్ ఐ వాజ్ లైక్ వావ్. సో చూసిరు కదా, ఇదన్నమాట ముచ్చట. సో నిఖిల్ ఇంకా నైనికా బాండింగ్ మీకు ఎలా అనిపించింది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా నేను ఒక చిన్న విషయం షేర్ చేసుకుంటా. ఏంటి అని అంటే, సో నిఖిల్ గెలవడానికి కూడా కారణం ఏంటి అంటే, సో అందరితో గొడవ పడినా వెళ్ళి మాట్లాడి సార్ట్అవుట్ చేసుకొని అది బయట జనాలకు కూడా నచ్చింది. ఇంకా ఆల్రెడీ మనకు నిఖిల్ బయట తెలుసు కాబట్టి, సో ఇంకా లోపల వచ్చిన తర్వాత ఇంకా చాలా క్లోజ్ అయిపోయాడు. 105 days ఉండి ఇంకా చాలా మనకు బ్రదర్ అండ్ సిస్టర్లా ఎంత కేరింగ్ తీసుకుంటే ఇంకా మనకు కాబోయే వైఫ్కి ఎంత కేరింగ్ తీసుకుంటారు అని మనకు నైనికా మాటలు అయితే నాకు ఇండైరెక్ట్గా అర్థమైంది. సో మీకు ఏం అర్థమైందో ఇది మాత్రం 100% కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా దాని తర్వాత ఏంటి అంటే, ఇంకా నిఖిల్ ఇంకా మన నైనికా బాండింగ్ కానీ, నబీల్ ఇంకా విష్ణుప్రియ కానీ, నబీల్ ఇంకా ప్రేరణ బాండింగ్ అక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంది. కానీ ఇక్కడ బిగ్ బాస్ ఉత్సవంలో నబీల్ వ్లాగ్ చూస్తున్నప్పుడు అయితే, అరే బై వీళ్ళు ఇట్లనే కలిసి ఉండాలిరా బై, కలిసిమెలిసి ఉండాలిరా బై అన్నట్టు బీబీ రీయూనియన్లా ఎట్లయితే అనిపించింది. సో మీకేమనిపించింది ఏంది అనేది కనుక కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తూ మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి ముచ్చట్లు వస్తాయి కాబట్టి.